ప్రజాప్రతినిధి కార్పొరేటర్ గెలిచిన ఒక మహిళా కార్పొరేటర్కి దిక్కులేదు, భౌతికల దాడి దిగుతున్నారు. మరి ఎట్లా ఈ మల్కాజ్గిరిలో రౌడీ రాజకీయం ఎన్ని రోజులు, ఏంది పరిస్థితి? సార్, నేను మల్కాజ్గిరి కాంగ్రెస్ మిత్రులకు ఒకటే చెప్తున్నా, మాజీ ఎమ్మెల్యే గారు మల్కాజ్గిరి నుంచి నిలబడాలనే ఉద్దేశం లేదు. లేకుండగా కక్ష సాధింపు చర్యలతోటి ఇక్కడ ఉన్న లోకల్లో ఉన్న లీడర్స్ అందరికి కొట్లాటలు పెట్టేసి కొట్లాట తగాదాలు పెట్టేసి ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలని డిసైడ్ అయిన ఉన్నట్టున్నారు సార్. ఇక్కడ ఉన్న లోకల్ కాంగ్రెస్ మిత్రులకు ఒకటే చెప్తున్నా, మొన్న జరిగిన ఇన్సిడెంట్ వల్ల మీకేమైనా ఉపయోగం వచ్చిందా? నాకు చాలా వచ్చింది సింపతి, మాకు సింపతి వచ్చింది. దానివల్ల మీకు ఉపయోగం ఏమొచ్చింది? కాంగ్రెస్ పార్టీకి ఏమొచ్చింది లాభం, లబ్ధి ఏం జరిగింది అన్నది. మేము ఎవరన్నా తిట్టినామా, ఎవరన్నా దోషించినామా? కాంగ్రెస్ పార్టీలో ఎవరన్నా తిట్టినామా? కొన్ని రేవంత్ రెడ్డి గారిని తిట్టినామా? మాజీ ఎమ్మెల్యే గారిని తిట్టినామా? సార్, నేను నిజంగా చెప్తాను సార్, నాకు మా ఆత్మాభిమానం ఉంది. మాజీ గారు నన్ను కార్పొరేటర్ చేశారు. 18 నెలల నుంచి ఏ రోజు కూడా నేను ఇక్కడ కూడా ప్రెస్ మీట్ ఆయన గురించి తప్పు మాట్లాడలేదు. ఎందుకంటే ఒక కృతజ్ఞత భావం, ఎస్ మంచి అయినా చెడైనా నన్ను ఒక కార్పొరేటర్ చేసిన ఉద్దేశంతో ఈ రోజు వరకు నేను. కానీ ఎప్పుడైతే నిన్న జరిగిన సంఘటన నుంచి సరే, ఆయన దగ్గర 20 ఏళ్ళ నుంచి పనిచేసినానికి ఒకటే ట్రీట్మెంట్, నెల కింద వచ్చినానికి ఒకటే ట్రీట్మెంట్, చెప్పుడు మాటలతోటి మనుషులను దూరం చేసుకున్నాను సార్. ఇలా ఆయన ఆత్మ పరిశీలన చేసుకోవాల్సింది సార్. ఇలా పార్టీ వీడి మీరు పోయారు, మేమో లేదు. మాలాంటి వాళ్ళు మీరు ఎంబడి పెట్టుకుంటే ఎందుకు సార్? గెలుస్తున్నాయి కదా మరి. అంటే మామూలుగా ఓన్లీ పార్టీ మారలేదన్న కక్షతోటి, పార్టీ మారలేదనే కక్షరా, లేకపోతే నిజంగానే ఇక్కడ పార్టీని బలోపేతం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం ఆయన ఇవన్నీ చర్యలు చేసుకుంటారు ఎట్లా అంటారు సార్? కొట్లాటలు చేస్తే కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది సార్. ప్రజాక్షేత్రంలో పోవాలి, పబ్లిక్ లో ఉండాలి సార్. ఈరోజు చూడండి, ఇవి ఫైల్స్ ఇవి గత 4 ఏళ్ల నుంచి 141 డివిజన్ లో నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఎంత ఫండ్ తెచ్చినది ఇయర్ వైజ్ మీరు చూడండి. దగ్గర మేము పొద్దున్న లేస్తే ప్రజాక్షేత్రంలో ఉంటాం సార్. ప్రజల సమస్యల మీద తిరుగుతాము. నాకంటూ కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఒక రిజర్వాయర్ తీసుకురావాలి, ఒక ఆర్యూబీ చేయాలి, పబ్లిక్ సమస్యలు చేయాలన్న దాని మీద నేను పొద్దున్న లేస్తే మేము పబ్లిక్ ఉన్నాం. సో ఆ ఓరోన్ గుణముతోటే పబ్లిక్ లో ఉన్నాడు, మేము ఏం చేయలేము మనం అని చెప్పేసి సార్, ఈ రోజు కూడా నా డివిజన్ నేను ఎక్కడ ఒక 1 MP కరప్షన్ లేదు. ఓపెన్ ఛాలెంజ్. పబ్లిక్ లో నా ఫెయిత్ను తట్టుకోలేక ఏ విధంగా నన్ను టార్గెట్ చేయాలని చెప్పి, ఇప్పుడు నా సహచరుడు ఇంకో అతను ఉండేవు, మీనా ఉపేందర్ రెడ్డి గారు అని, ఆయన కూడా బీఆర్ఎస్ పని. సో ఆయన ఎన్నో విధాలుగా టార్చర్ చేస్తే ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయారు. ఇక్కడ ఉన్నది ఇప్పుడు నేను ఒక్కనే సింగిల్ గా బీఆర్ఎస్. రామ్ యాదవ్ అనేటువంటి సచ్చే వరకు ఇదే పార్టీలో ఉంటాడు తప్ప వేరే పార్టీ పోడు. ఇంకా ఇదే విషయానికి సంబంధించి బీఆర్ఎస్ పార్టీ నుంచి మీకు ఎంత సపోర్ట్ వచ్చింది? వాళ్ళని ఫోన్ చేసి మాట్లాడారు సార్. ఇప్పుడు కేటీఆర్ గారు వస్తున్నారు. ఇప్పుడు మొన్న ఇన్సిడెంట్ అయిన రోజు రాత్రి హరీష్ రావు గారు మాట్లాడారు, షమీపూర్ రాజ్ మా మేడ్చల్ జిల్లా అధ్యక్షులు మాట్లాడారు. సో మా ఎమ్మెల్యే గారు మా ఎంబడే ఉండి 100% ఉంది సార్. పార్టీ సపోర్ట్ ఉంది సార్. సరే, ఇలా అధికారం మాకు లేకపోవచ్చు, కానీ రేపంటే రాదా సార్? ఇంకొక 5 ఏళ్ళు, ఇంకొక 3 ఏళ్ల తర్వాత మాకంటూ ఒక రోజు వస్తుంది కదా సార్. అప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమవుతుంది సార్? సరే, ఇదైతే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి. ఇప్పుడు మా మల్కాజ్గిరిలో కాంగ్రెస్ మిత్రులు కానీ ఎవరిని వదిలే ప్రసక్తే లేదు. ఇది ఖచ్చితంగా ఏదైతే ఆంధ్రలో జరుగుతుందో రాజకీయం, ఇంకేం చేశారు సార్? ఇంకో 5 సార్లు నా మీద అటాక్ చేశారు. ఇప్పుడు మీతో ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత సార్, ఇప్పుడు మీతో ప్రెస్ మీట్ మాట్లాడిన తర్వాత ఇంకో 5-6 ఉంటాయి, నేను ఫేస్ చేస్తాను. నేను ఆల్రెడీ డిసైడ్ 18 నెలల కింద నేను డిసైడ్ అయినాను. నా మీద ఖచ్చితంగా దాడులు జరుగుతాయి, 10 కేసులు పెడతారని. సార్, ఇప్పటికి నా మీద 7 FIRలు అయినాయి సార్, భర్తగా. అదే 7 కేసులు నేను వాళ్ళ మీద, కాంగ్రెస్ వాళ్ళ మీద పెడితే జీడీ ఎంట్రీ చేశారు సార్. పోలీస్ వ్యవస్థ అంటే పోలీసు వాళ్ళకి జీతం మైనంపల్లి గారు ఇస్తున్నారా, లేకుంటే గవర్నమెంట్ ఇస్తుందా సార్? లా అండ్ ఆర్డర్ ఎట్టుపోతుంది. నచ్చిన మనుషులను ఇక్కడ తెచ్చేసుకుంటాడు. ఏసీపీలను, డీసీపీలను, సిఐలను అధికారం ఉంది కదా అని చెప్పి వాళ్ళతో రన్ చేస్తున్నాడు సార్. అవును సార్. మామూలుగా ఆయన కొడుకు సంబంధించిన దాంట్లో ఎవరైనా ఇక్కడ ఎస్ఐ, ఎవరైనా సిఐ అన్న కాడికి వచ్చి ఇష్టానుసారంగా మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని మనం చూసినాం. మరి ఎందుకు పోలీస్ వ్యవస్థ వాళ్ళకు కొమ్ము కాస్తుందంటే ఏం చెప్తారు? అంతే సార్. ఇక్కడ వచ్చిన సిఐలంతా కూడా పైరవీలనే వస్తారు సార్. సిఐలు, ఎస్ఐలు, ఏసీపీలు. అప్పుడు వాళ్ళకి బానిస బతుకులే కదా సార్. నేను ఇప్పుడు ఓపెన్ గా అడుగుతున్నా, సిపి గారిని అడుగుతున్నా, డీజీపీ గారిని అడుగుతున్నా. అది సార్, అల్వాల్ పోలీస్ స్టేషన్ లో పోలీసుల మీదనే చేసుకున్నాడు సాయి అనేటోడు. ఈ రోజు వరకు వారి మీద ఏం కాలేదు. పోలీసుల మీద చేసుకుంటూ నా దగ్గర వీడియోలు ఉన్నాయి సార్, చూపిస్తాం మీకు. ఇప్పుడు చూపిస్తాం మీకు వీడియో. మరి ఒక పబ్లిక్ చేత ఎన్నుకోబడ్డ ఒక ఎమ్మెల్యే, ఒక ఎంత లేదన్నా కానీ పోలీస్ ఆఫీసర్సే కదా సార్, ఎంత గౌరవం ఇవ్వాలి మనము? మరి ఎక్కడ పోతుంది సార్? ఇలాంటి ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ అంటే ఒక డీజీపీ గానీ, ఒక సిపి గానీ ఎలాంటి రియాక్షన్ లేదే దీని మీద. మీరు భౌతికంగా దాడి జరిగింది, ఇప్పుడు ఇవన్నీ దెబ్బలు అవే కదా. అయ్యో ఇప్పుడైతే ఏం కదా, ఇబ్బంది ఏం లేదుగా.
ఇంత దాడి జరిగిన తర్వాత మీరు ఏమైనా కేసు పెట్టే ప్రయత్నం చేశారా? పెట్టాం సార్, నా మీద హత్యాయత్నం ప్రయత్నం జరిగింది సార్. నేను పోలీస్ స్టేషన్లో ఇప్పుడు నిన్ననే స్టేట్మెంట్ ఇచ్చాను. వాళ్ళు దీని హత్యా ప్రయత్నం తీసుకుంటే నేను పెట్రోల్ చచ్చిపోతానని చెప్పుకున్నాను సార్. నాకు ఖచ్చితంగా నా మీద జరిగింది మాత్రం నన్ను టార్గెట్ చంపడానికే చేశారు. నేను ఎవరి ప్రోద్బలంతో అంటే మీరు మాజీ ఎమ్మెల్యే గారి ప్రోద్బలంతో అంతే సార్. ఎందుకంటే నేను అతను నెంబర్ పోలేదు కాబట్టి నన్ను టార్గెట్ చేసి సార్ మల్కైర్లో చేయాలనే ఉద్దేశం లేదు. వాళ్ళు అల్వాలో అక్కడ పెట్టుకొని మల్కైర్లో అయితే మా మీద చేసేద్దాము ఏమని లేదు కాబట్టి అల్వాల్లో ప్రోగ్రామ్ షిఫ్ట్ చేసుకొని ఒక టార్గెట్ ప్రణాళికతోటి ఇది ఒకటి చేశారు సార్.